మచస్ ఒకవేళ కనుక జీ5లో ఉన్న జారన్ అనే ఒక సినిమాని చూడకపోతే కనుక మీకు హర్రర్ సినిమాస్ ఇష్టం అని మాత్రం చెప్పకండి. ఈ సినిమాలో గంగూతి అని ఒక ఆమెడు ఉంటుంది అనమాట, ఒక ముసలిది. దానికి ఏంటంటే చేతబడులు అంటే ఇష్టం అనమాట. సో ఒకనొక టైంలో ఊర్లో వాళ్ళందరికీ ఈ మెంటల్ చేతబడులు చేస్తుందని తెలిసి ఏమైనా ఊర్లోంచి తరిమేస్తారనమాట. కానీ కొన్ని రోజులకి గంగూతి రివర్స్ వచ్చి రాధ అని ఈ అమ్మాయి ఒక్కతే ఉందని తెలిసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మీద చేతబడి చేస్తుంది అనమాట. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమె మీదనే చేతబడి చేస్తుంది. పేరెంట్స్ ఎవరు ఉండరు అనమాట. దెన్ రాధ పెద్దగైన తర్వాత ఈమె యొక్క పాస్ట్ ట్రామాని మర్చిపోవడానికి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఒకానొక సిచ్యువేషన్లో ఈ రాధ అనే అమ్మాయి మళ్ళీ అదే పల్లెటూరుకి రావాల్సి వస్తుంది అనమాట. అదే పల్లెటూరుకి వచ్చినప్పుడు సేమ్ అవే విషయాలు, అదే ట్రామా, అదే చేతబడి, అదే ముసలి, అదే గంగూతి, అదే చేతబడి అంతా మైండ్లో గుర్తొస్తూ ఉండి టెన్షన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈమె కూతురు సాయి, SAI కాదు, వీళ్ళిద్దరు ఇంట్లోకి వెళ్ళంగానే వీళ్ళకి బాఘాభాయ్ అని ఒక బొమ్మ కనబడుతుంది అనమాట. కూతురుకేమో ఆ బొమ్మ నచ్చి పని అయిపోయిన తర్వాత ఊర్లోంచి సిటీకి వచ్చేటప్పుడు కూతురు ఆ బొమ్మను తీసుకొస్తుంది అనమాట. ఇంకా సిటీకి వచ్చిన తర్వాత వీళ్ళ మమ్మీకి ఇంకా పిచ్చి పిచ్చి ట్రామా జరుగుతూ ఉంటాయి అనమాట. రాధాకి బొమ్మ ఎక్కడ పెట్టినా కానీ కదులుతూ ఉంటుంది, ఎక్కడ పెట్టినా కదులుతూ ఉంటుంది. పని మనిషి చూసి కూడా కదులుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ రాధాకి ఎలా అంటే ఈమెతో పాటు బొమ్మ కాదు ఉన్నది, గంగూతి, చనిపోయిన గంగూతి ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంటుంది. సైకియాట్రిస్ట్ని మార్చినా కానీ మాకు ఎటువంటి సొల్యూషన్ దొరకదనమాట. ఈమెకి ఏమేం జరిగింది. మరాఠీ సినిమా అయిన ఈ జారన్ అనే సినిమాని తప్పక చూడండి మచస్. అండ్ దిస్ ఈస్ నాట్ ఎ ప్రమోషన్, చూడండి.